Praise the Lord. Light of the world, you step down into darkness. Open my eyes, let me see. What beauty that makes his heart adore you. Hope of a life spent with you. So here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, oh so highly exalted, glorious in heaven above. Humbly you came to earth, you created, all full of sin became poor. Am to worship, here I am to bow down. Here I am to say that you're my God. You're altogether worthy, altogether lovely, altogether wonderful to me. I'll never know how much it hurts to see my sin upon the cross, and I'll never know how much it hurts to see my sin upon that cross. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Thank you. రైట్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడు, సర్వాధికారివి, సర్వంతర్యామి, సర్వకృపాంతివి దేవుడు, సర్వశక్తివంతుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసివి. ప్రభు అన్ని రెక్కల నీడన మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రం. నేటి వరకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రం. ఏదైనా ప్రభు మీ మెల్లని స్వరాన్ని మేము వినగలుగుటకు కృపను అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని ఏ శ్రేష్టమైన మమ్మల్ని ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఈ మాటలో ఎవరు మరి చెబుతున్నారు అన్నది హెడ్లైన్స్లో చూడండి. 34వ అధ్యాయం హెడ్లైన్స్. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి
అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అతను ఎటువంటి నేరము చేయకపోయినప్పటికీ సౌలు చేత తరుమబడి ప్రాయదేశములకు పారిపోయి వెర్రివాని వల్ల ప్రవర్తించుటను బట్టి వారును వెలివేయుట చూడగలం. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవానే విడిపించును. 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. 51వ అధ్యాయం 17వ వచనం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. నీతిమంతులు ఎవరు? విరిగిన మనసు, నలిగిన హృదయం గలవారు కదా. మరి దావీదు విషయంలో సౌలు ఏం చేశాడు చూడండి. 1 సమూయేలు 24వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాలు. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు, దావీదా, నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తేవి గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. సౌలు వల్ల దావీదు ఎంతగానో విరిగిపోయాడు, నలిగిపోయాడు. అయినా కూడా దేవుడు అతనికి సహాయకుడిగా ఉండి రక్షించగలిగినాడు. చూడండి, యోబు విషయంలో మరి స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫర్లు ఏం చేశారో చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. వాళ్ళు ఎంతగా హింసించారు. మొదలే బాధపడుతూ ఉంటే, శ్రమ పడుతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే, ఆయన చిల్లపెంకుతో అతను గోక్కుంటూ ఉంటే, ఈ 3 శిష్యులు పోయి అతనికి అగ్ని రగల చేస్తున్నాడు. కనుక అటువంటి వారితో దేవుడు మాట్లాడినటువంటి విషయం, అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించాను. ఎలాగనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. ఈ దినాల్లో అటువంటి వారే ఎంతగానో బాధ పెడుతూ ఉంటారు, ఎంతగానో విసిగిస్తారు. యోబు స్నేహితులు చేసినట్లుగానే యోబుని ఎలాగో బాధ పెట్టారు. ఈనాడు కొందరిని మరి సంఘాల్లో ఎంతగానో బాధ పెడుతుంటారు. అది వారు తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. చూడండి, దానియేలు విషయంలో కూడా అతను మేలు చేస్తూనే వస్తూ ఉన్నా కూడా నెబుకద్నెజరు కాలంలో మేలు చేశాడు, బెల్షాజరు కాలంలో మేలు చేశాడు, దర్యావేషు కాలంలో మేలు చేసినా కూడా అతని సింహముల గుహలో అతన్ని పడద్రోయడం ఎంతటి శోచనీయం. చూడండి, దానియేలు గ్రంథం
6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలన రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండరు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేక పోయిరి. 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడి దానియేలును రక్షింపవల్లని తన మనసు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించు వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేశాను. కానీ శాసనం ప్రకారంగా అతనికి శిక్ష చూడండి. 18వ వచనం. అంతటా రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినానని అతన్ని అడిగిన. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ఆ స్వరం వినగానే అంత సంతోషభరితుడైనాడు. వెంటనే చూడు 24వ వచనం. రాజు ఆజ్ఞయిగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము అగుల గురికి పొడి చేశాను. కనుక ఇంకను గమనించినట్లయిన చూడండి, సంతోషము గల మనస్సు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ఐశ్వర్యవంతులు ఎంత సంతోషిస్తారో కదా. మరి వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకుంటారా ఐశ్వర్యవంతులు? కాదండి. చూడండి, లేఖన భాగాలు ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నాయో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. కష్టదేవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. నరుని ఆత్మ వాని వ్యాధి నోచును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? ఎవరు సహించలేరు. మూడవదిగా గమనించినట్లయితే సంఖ్యాకాండం ఎంతగా విసిగించారో చూడండి. 11వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాను. తినుటకు మాకు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపము, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపము అంటున్నాడు మోషే. ఇశ్రాయేలుని మరి 10 సూచక్రియలు ఫరో ఎదుట చేసి విడిపించి నడిపిస్తూ ఉంటే అడుగడుగున తన యొక్క మనస్సును గీర్చేస్తున్నారు, నలిచేస్తున్నారు. అందును బట్టి యొక్క మోషే నన్ను చంపే అని అడుగుతున్నారు. 14వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను.
మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను నేను విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. ఎప్పుడు కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదులని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయం. ఎంత ఉగ్రత తెప్పించారండి దేవునికి కూడా. విడిపించినటువంటి ఆ కాల్బలం 20 సంవత్సరాల పైబడిన వారందరూ అవుట్. కనాను దేశంలో ప్రవేశించలేకపోయారు. ఎంత ఘోరం! ఈనాడు కూడాను అనేకులు తిరుగుబాటుతనం ప్రియమైన వారులారా, వారందరూ ప్రవేశిస్తారంటారా దేవుని రాజ్యంలో? జాగ్రత్త సుమా. 4వ యోహాను సువార్త 4వ అధ్యాయం. మనకందరికి తెలిసిన విషయమే. సమరయ స్త్రీకి 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడు. విసిగిపోయింది, విరిగిన హృదయం, నలిగిపోయినటువంటి మనస్సు. ఎంత ఘోరం! అటువంటి వ్యక్తురాల దగ్గరికి యేసయ్య వెళ్ళి జీవజలాన్ని ఇచ్చారు. ఎంత గొప్ప సంగతి! ఆమె ఆ కొండను విడిచిపెట్టి చూడండి, అక్కడ మరి ఆ 34 యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. ఏమేమి చేసిందో అవన్నీ చెప్పేశాడు ఆయన. ఆయనకి ఎలా తెలిసింది? సమరయులకు ఇదులకు పడదు కదా. మరి సమస్తం ఎరిగిన దేవుడు అని తెలుసుకుంది కడుకో. ఈయన క్రీస్తు కాడ అనే ఊరు వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండి. అది చూడండి ఇక్కడ మరి గమనించినట్లయితే 40వ వచనం. ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకున్నారు కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. ప్రైజ్లా. ఈనాడు ప్రతి విలేజ్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి. 4-5 సంఘాలు విలేజ్లోనే, గ్రామాల్లోనే, పట్టణాలు చెప్పనక్కర్లేదు. అయినా కూడా మార్చబడని ప్రజలు ఇంకా ఎంతోమంది మార్చబడాలి. దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎందుకు? విరిగిన హృదయం గలవారికి దేవుడు ఆసన్నుడు అని సెలవిస్తున్నాడు. చూడ ఆఖరిగా ఎస్తేరు గ్రంథాన్ని కనుక చూచినట్లయినచో ఆమె నువ్వు రాణిగా చేశాడు. మరి ఆమె జీవితం ఎటువంటి జీవితం అండి? తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, తోబుట్టువులు లేరు, చిన్నాన్న దగ్గర పెరుగుతూ ఉంది. బానిస బ్రతుకు కదంటారా? మరి ఆ చిన్నాన్న ఏమన్నా సౌండ్ పర్సనా? వాచ్మెన్. మరి అటువంటి వ్యక్తి దగ్గర పెరుగుతున్న ఆమె దేవుడు అద్భుతం చేయలేదా? ఆమె జీవితంలో ఎంతో ఆ మనసు విరిగిపోయింది, నలిగిపోయింది. అయ్యో, నాకెవరు లేరు, నా తల్లిదండ్రులు లేరే, నా తోబుట్టువులు లేరే చెప్పుకోవటానికి, ఆ అన్నదమ్ములు లేరు. దేవుడు ఆమె
విధేయతను మరి పిల్లతండ్రి దగ్గర నేర్చుకుని నడుచుకుంటున్న ప్రకారంగా దేవుడు అన్ని మరి అహష్వేరోషు రాజుకు రాణిగా చేశాడు. రాణి లేదా ఉంది, వస్తే రాణి, ఆమె అందగత్తే. అయితే ఆమె సౌందర్యాన్ని కనపరచమని రాజు అడగడం సబబుగా లేదు కనుక, ఆమె ఇష్టపడలేదు కనుక మమ్మల్ని సమాజంలో అందరి ఎదుట అవమానపరిచింది అని చెప్పి ఓ శాసనాన్ని పెట్టి 127 సంస్థానముల నుంచి కన్యకలను మరి సిద్ధపరిచి రాజుకు రాణిని సెలెక్ట్ చేస్తే ఎస్తేరు రాణి అయిపోయింది. ప్లీజ్ సోదరుడా, నీ హృదయం పెరిగిందా? నీ మనసు నలిగిందా? ప్రభు అయిన యేసు దగ్గరకు రా. నీ జీవితం ఆనందదాయకం అవుతుంది, సంతోషకరంగా చేయగలుగుతాడు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించు. ఒకవేళ ఇంకా ప్రభు ఎవరైతే ఎరుగకుండా, తెలుసుకొనకుండా, గ్రహించకుండా ప్రభా వారి యొక్క హృదయాలు విరిగిపోయి ప్రభా వారి మనసులో నలిగిపోయి ఉన్నాయో అటు వారిని ప్రభు వెదకి రక్షించి రాజ్య వారసులుగా చేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందాం.